ఓ మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 50 గ్రాముల షుగర్ వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల గింజలు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ని ఓ మిక్సింగ్ బౌల్లో వేసి అందులో మనం 1 కప్పు షుగర్ వేసుకున్నాం కాబట్టి 2 కప్పులు మైదా వేసుకోవాలి. మనం 50 గ్రాముల షుగర్ పౌడర్ వేసాం కాబట్టి 100 గ్రాముల మైదా పిండి వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు లేదా మీ దగ్గర నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి చేత్తో పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఓ 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొద్దిగా మైదా చల్లుకొని దానిపైన మనం కలుపుకున్న పిండి పెట్టి చేత్తో కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఓ చపాతీ కర్రతో ఓ మందపాటి సైజ్ చపాతీ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఓ మీడియం సైజ్ లేదా ఒక చిన్న సైజ్ క్యాప్ తీసుకొని ఆ క్యాప్ హాఫ్ని మనం తయారు చేసుకున్న చపాతీ పైన పెట్టి నిలువుగా కట్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చందమామ బిళ్ళలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో మనం తయారు చేసుకున్న చందమామ బిళ్ళలు వేసి చందమామ బిళ్ళలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చందమామ బిస్కెట్లు రెడీ అయిపోయాయి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.